హాయ్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే చూడండి, జిజ్జుగాడు ఏం చేస్తున్నారో చివర్లో తెలుస్తుంది మీకు. వాడు ఏం చేశారా అన్నది. మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. సో నేనేం చేసా అంటే వాళ్ళతో కూర్చొని ఇలాగే సిట్టింగ్ వేసి మాట్లాడుకుంటున్నాం అనమాట. అందరం డిస్కషన్ చేస్తున్నాం, సీరియస్ మ్యాటరే. అందుకే జిజ్జుగాడు చూడండి మమ్మల్ని ఎలా చూస్తున్నాడు, డిస్టర్బ్ చేయాలా వద్దా అన్నట్టు. వీళ్ళేదో సీరియస్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నారు, మనం డిస్టర్బ్ చేస్తే మనం నీడ కొడతారా అన్నట్టు చూస్తున్నాడు. చూడండి మ్యాటర్ ఏంటంటే ఈవినింగ్ 7 అవుతుంది టైము. తెలిసిందే కదా, ఆ టైంకి ఏం చేస్తాం మనం? డైలీ వాకింగ్కి వెళ్ళాలి కదా. జిజ్జుగాడిని తీసుకోకుండా నేను ఇట్లా మీటింగ్ పెట్టుకుంటా కూర్చుంటే వాడు ఎంత ఫీల్ అవుతాడో మీరు చెప్పండి. కనీసం చూడండి మీరు, వాడు ఎలా ఫీల్ అవుతున్నాడో. వాడిని తీసుకోకుండా నేను ఇక్కడ పనికి మాలిన ముచ్చట్లు పెట్టుకుంటున్నా అనేసి వాడి ఫీలింగ్ అక్కడ. చూడండి, దీని ముచ్చట ఎప్పుడైపోతుందా, ఎప్పుడు బయటికి తీసుకుపోతాడా అన్నట్టు నన్ను చూస్తూ ఉన్నాడు. అప్పటికెళ్ళి చూడడం వరకే ఆపలేడు వాడు, నన్ను పిలుస్తూ ఉన్నాడు వాడు భాషలో. సరే అనేసి నన్ను పిలుస్తున్నాడు అనేసి నేను ఫ్రంట్ కెమెరా పెట్టి నేను మాట్లాడుకుంటా వాడిని వీడియో తీసిన. చూడండి, స్ట్రీట్ డాగే కదా అనేసి చీప్గా చూడకండి, ఎందుకంటే అది కూడా బ్రీడ్తో సమానమే. నేను ఇలా అంటున్నా అని మాత్రం తప్పు అనుకోవద్దు, ఎందుకంటే దాన్ని కూడా ట్రైన్ చేస్తే బ్రీడ్తో సమానమే కదా. మీరు ఎవరైనా డాగ్ లవర్స్ ఉంటే స్ట్రీట్ డాగ్స్ని కూడా అడాప్ట్ చేసుకొని వాటికంటూ ఒక మంచి లైఫ్ ఇవ్వండి, ట్రైన్ చేయండి. ట్రైన్ చేస్తే బ్రీడ్స్ కన్నా బెస్ట్గా ఇవి వాటి టాలెంట్ని చూపిస్తాయి. సో మీరు కూడా డాగ్స్ని సేవ్ చేయండి. స్ట్రీట్ డాగ్స్ని మెయిన్గా వాటికి ఫుడ్ అయినా హెల్ప్ చేయండి, మీ దగ్గరలో ఉండే వాటికి మాత్రం. సారీ, ఎందుకంటే కొంతమందికి నా మాటలు సోదిలా అనిపించవచ్చు, వాళ్ళకి సారీ. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మన మ్యాటర్ ఏంటంటే జిజ్జుగాడు కదా. జిజ్జుగాడు ఏంటంటే ఇంకో నేను ఇలా కూర్చున్నా కదా, వాడి భాషలో నన్ను ఎలా పిలుస్తారో చూడండి. చూస్తూ ఉన్నాడు, నన్ను గమనిస్తూ ఉన్నాడు. ఎప్పుడు బయటికి తీసుకెళ్తానా ఆ టైం కాగానే నా వెనకాలనే పడతాడు. బయటికి తీసుకోనికి గుర్తు చేస్తూ ఉంటాడు, నేను మర్చిపోతానేమో అనేసి. కానీ నాకు గుర్తుండదా నేను తీసుకోవాలని. కానీ వాడు అట్లా చేస్తాడు. చూడండి ఎలా చేస్తాడో. నేను ఇలానే కూర్చొని ఉన్నా కదా, చూస్తూ ఉన్నాడు, మమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. ఏమైతే అనలేడు, కానీ పాపం చాలాసేపు అలానే కూర్చొని ఏం చేశాడంటే, నా షోల్డర్ ఉంటుంది కదా, నేను ఫ్రంట్ కెమెరా ఇలా పెట్టి తీస్తున్నాను. చూడండి మంచిగా కనిపిస్తుంది మీకు. షోల్డర్ దగ్గర వచ్చి పిలుస్తూ ఉంటాడు. ఇంకో చూడండి, చేయి పెట్టి అదిగోండి గీకుతుండు, అంటే బయటికి పోదాం పదా అనేసి పిలుస్తుండు. వాడు భాషలో నన్ను అట్లనే పిలుస్తాడు. వాడు ఎప్పుడైనా నన్ను విలువాలనుకుంటే చేయి పెట్టి ఇట్లా అంటాడు. నేను పడుకున్నా కూడా నా కాళ్ళ దగ్గరకు వచ్చి అలా అంటాడు. వాడు భాషలో ఏంటంటే వాడు పిలుస్తున్నట్టు. సో ఇలా చేశాడనమాట జిజ్జుగా. నేను అలా కూర్చుంటాడు, పిలుస్తున్నాడు అనిపించి చాలా క్యూట్గా అనిపించిండు. సో వాడిని మీ అందరికీ కూడా చూపించాలనేసి మరి నేను నా ఇంపార్టెంట్ డిస్కషన్లు ఉన్నా సరే కానీ వాడిని ఫ్రంట్ కెమెరాతోనే వాడిని రికార్డ్ చేసి మీ అందరి ముందుకి వీడియో తీసుకొచ్చాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. డాగ్స్కి మీ దగ్గర ఉండే వాటికైతే కొంచెమైనా హెల్ప్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్. అపో అమ్మా నీ సోది ఇంకెంతసేపు పెడతావు? బయటికి తీసుకెళ్లే ఉద్దేశం ఉందా లేదా నన్ను ఇంతకి? జిజ్జోడు ఈరోజు మెసేజ్ ఇస్తున్నారు. ఏంటంటే అది, మీరు డాగ్స్కి టైం ఇవ్వాలనుకుంటేనే వాటిని అడాప్ట్ చేసుకొని పెంచుకోండి. ఎందుకంటే వాటికి కూడా టైము, ప్రేమలు అవన్నీ కావాలి కదా. అవన్నీ ఇవ్వగలిగినప్పుడే మీరు వాటిని అడాప్ట్ చేసుకొని చూసుకోండి, లేకపోతే అవి ఒంటరిగా ఫీల్ అయ్యి బాధపడతాయి. ఓకే, ఇది జిజ్జుగాడి మెసేజ్, రాసుకోండి. చివరి వరకు వీడియోస్ చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. జిజ్జుగాడి సైడ్ నుంచి ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లవ్ యూ, బాయ్ బాయ్. జిజ్జు అని మాత్రం మర్చిపోకండి, గుండెల్లో పెట్టుకోండి.